జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. చట్టంలో ఒక మాట ఉంటుంది, అది బైబిల్ నుంచి వచ్చిందే. తప్పు చేసినోడే కాదు, నేరం చేసినోడే కాదు, నేరాన్ని సమర్థించినోడు కూడా ఏమొస్తుందంట, శిక్షార్హుడే అని చట్టంలో ఉంటుంది. అది బైబిల్ చట్టమే. ఏ చట్టం చెప్పండి? బైబిల్ చట్టమే. అంటే నీ కుటుంబ సభ్యులు తప్పు చేశారనుకోండి, అది నీకు తెలిసి దాచి దైవజనుడికి చెప్పకుండా ఉన్నావు అని అంటే ఆ నష్టంలో నువ్వు కూడా పాలిభాగస్తురాలివి, పాలిభాగస్తుడివి అయినట్టే. దానివల్ల ఇప్పుడు కుటుంబాన్ని అంతటిని ఎక్కడ తీసుకెళ్లారు? ఆకోరు లోయలోకి తీసుకెళ్లారు. ఏ లోయలోకి తీసుకెళ్లారు అంటే చూడండి, ఆకాను చేసినప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళి, అయ్యా దైవజనుడా మీరు చెప్పారు, ఇదిగో మా డాడీ ఈ పని చేశాడు అని కుమారులు కుమార్తెలు అయినా సరే వెళ్ళి ఆ తప్పును దైవజనుడి దగ్గర చెప్పారా? అమ్మో మా నాన్న పరువు పోద్దేమో అని ఆలోచించుంటారు వాళ్ళు. కానీ దైవజనుడు ఏడుస్తున్నాడు కదా అని ఆలోచించలా. కష్టమో నష్టమో ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పగలిగేవాడే నిజమైన. అంతేగాని యాక్టింగ్ చేసావా మెప్పించడానికి, అది నీకు నష్టాన్నే. ఆకాను చేశాడు, ఆకాను కుటుంబ సభ్యులు చేశారు, మొత్తాన్ని తీసుకొచ్చామన్నాడు. చూడండి, ఆకాను చేసిన చిన్న పొరపాటు, ఆకాను చేసిన ఆ నిబంధనను అతిక్రమించిన కారణాన్ని బట్టి, ఆశించిన కారణాన్ని బట్టి కుటుంబం అంతటికి ఏమొచ్చింది తెలుసా? మరణం. ఏమొచ్చిందండి? శిక్ష కాదు, ఏకంగా మరణం వచ్చింది. గెహాజీ అక్రమంగా వెళ్ళి వస్త్రాలు బంగారం తెచ్చుకున్నాడు కదండి, తెచ్చుకున్నాడు కదా. ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే కదా ఉన్నాను, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, నేను బయట ఉన్నా అన్నాడు. దైవజనుడి పేరు చెప్పి ఇటు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నయమాను దృష్టిలో ఎవరు తెచ్చినట్టు? ఎలీషా అడిగినట్టే. ఇప్పుడు ఎలీషా అయితే అక్కడుండే ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ గెహాజీ వెనకాల ఎవరు వెళ్ళారు తెలుసా? దేవుని ఆత్మ. ఎవరు వెళ్ళారు చెప్పండి? అడిగాడు. అడిగిన తర్వాత అప్పుడైనా నిజం చెప్తాడేమో అని అడిగాడు. అప్పుడైనా ఇప్పుడు ఎలీషా అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఎలీషా ఏ రోజైనా గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడా? అడగలా. కానీ ఇప్పుడు ఎందుకు అడిగాడు ఈయన? ఎప్పుడు నన్ను అడగలేదే, ఇప్పుడు అడిగాడంటే ఏదో కారణం ఉండాలని ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలా? ఉండాలి. కానీ ఇడికి బొరలేదు. ఆశ మన విచక్షణ జ్ఞానాన్ని కనుమరుగు చేస్తుంది, కోల్పోయేలాగా చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతగాడు 2,000 లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఉద్యోగి అని వస్తుంది. అంటే ఈ 2,000 వీడి కళ్ళు ఏం చేసింది? అరే వీడు 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది, ఆఫ్టర్ ఆల్ 2,000 కోసం గుర్తుపడ్డాడు ఉద్యోగాన్ని. అంటే పాపం ఆశ నీ కళ్ళు ఏం చేస్తుంది? కప్పేస్తుంది. కళ్ళు ఏం చేస్తుందండి? కప్పేస్తుంది. అందుకే ఆశపడకూడదు. ఏం చేయకూడదండి? దురాశ మంచిది. అసలు నీది కాని వస్తువును ఆశించకూడదు, నీది కాని విలువైన వస్తువును ఆశించకూడదు, నీది కాంది ఏది నువ్వు ఆశించడానికి వీల్లేదు. కొంతమంది ఆశిస్తారు. ఎవరిలాగా? గెహాజీలాగా. ఎవరిలాగా? ఆకానులాగా. ఆకాను ఆశించే పాత్రమయ్యాడు, గెహాజీయే ఆశించి పాత్రం అడిగాడు. అడిగినప్పుడైనా అయ్యా నన్ను క్షమించండి అయ్యా, మీరు వచ్చిన అడిగారంటే నాకు అర్థమైపోయింది అని అప్పుడైనా పాదాలు పట్టుకోవాలిగా. పాస్టర్ గారికి ఎలా తెలుస్తుందిలే అనుకున్నాడు మనకలాగా. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం కదా, మా పాస్టర్ గారికి ఏం తెలుస్తుందిలే, ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటాడు, ఎక్కడో ఉండి వస్తున్నాడు ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయనకి తెలియక్కర్లా. ఎవరో తెలుస్తుంది? కుటుంబాల్లో భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా వాళ్ళు చేసే పాపం
బహిరంగంగా కదా వాళ్ళకి అవమానానికి గురి చేస్తుంది. అలా కొట్టుకు చేస్తూ ఉంటే ఆమె తప్పు చేసిందంట, వాడు తప్పు చేశాడంట, అందుకే వాళ్ళు విడాకుల వరకు వెళ్ళిపోయారు అని అనుకోరా? ఏంటి కారణం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నేరం ఎప్పుడూ కూడా రహస్యంగా చేస్తాం, శిక్ష బహిరంగంగా వస్తుంది. అదే దేవుని తీర్పు. గేహజీ రహస్యంగా చేశాడు, శిక్ష మాత్రం ఎలా వచ్చింది? అంతెందుకండి, దావీదు ఎంత ఆత్మీయుడు, రహస్యంగా తప్పు చేశాడు, బహిరంగంగా శిక్షించబడ్డాడు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రహస్యంగా చేస్తున్న పాపాలను ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. ఏం చేయాలా? అందుకే అక్కడ ఏం పేరు పెట్టాడు తెలుసు యెహోషువ? ఆకోరు లోయ. ఏ లోయ? ఫుట్ నోట్లో ఏమో తెలుసా? బాధాలోయ. ఏ లోయ అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు మమ్మల్ని బాధ పెట్టావు కదా, అందుకే యెహోవా నిన్ను బాధ పెట్టాడు అన్నదానికి అర్థంగా ఆకోరులోయ. ఆకోరులోయ దేనికి సాదృశ్యం? బాధకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఇప్పుడు యెహోషువను బాధ పెట్టాడు కదండి, యెహోషువ అదే మాట అన్నాడు కదా, మమ్మల్ని అందరినీ నువ్వేం చేసావు? బాధ పెట్టావు. అందుకనే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యెహోషువ, నీవు మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను. అంటే ఎదుటి వాళ్ళను బాధకు గురి చేస్తే ఆఖరికి ఆ బాధ ఎవరికి వస్తుందో తెలుసా? అందుకే తెలిసి బాధ పెట్టకూడదండి. నేను ఎప్పుడో మాట అంటాను, ఈ తల్లిని బాధ పెట్టినా తండ్రిని బాధ పెట్టినా మన తప్పు అయినప్పుడు, మనం తెలిసినప్పుడు వెళ్ళి క్షమాపణ అడగాలి. ఏమడగాల? క్షమాపణ అడగాల. భార్యాభర్తల్లో భర్త తప్పు చేయొచ్చు, భార్య తప్పు చేయొచ్చు. ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఇల్లు ఏమడగాల? నిన్ను అనవసరంగా బాధ పెట్టాను నా చేష్టల వల్ల, నా ప్రవర్తన వల్ల అంటే వాళ్ళ హృదయం ఏమవుద్దో తెలుసా? అంత బాధను కూడా ఏం చేయగలరండి? ఇప్పుడు భార్య భర్తలు ఘర్షణ పడతారు, కొట్టేశాడు భర్త, కొట్టిన తర్వాత ఆ సాయంత్రం వెళ్ళి తప్పు అయిపోయిందే, నేను అనవసరం కొట్టానని చేతులు పట్టుకుంటే ఆ కొట్టేసిన విషయం మర్చిపోద్దా లేదా భార్య? కొంతమంది మర్చిపోవాలమ్మా వాడికి క్షమాపణ అడిగితే, అర్థమైందా? మర్చిపోరు. కొంతమంది హృదయంలో రగిలిపోతూ ఉంటారు అలాగా. అంటే క్షమాపణ అడిగితే మర్చిపోవచ్చు, ఏమడిగితే. కానీ ఒకడు అడగడు, వాడు రాయిలాగా అలాగే ఉంటాడు. ఒక్కొక్కడు నేను అడగను, నాకు ఈగో ఎక్కువ. ఏమి ఎక్కువ? అరే నీకు ఈగో ఎక్కువైతే ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నువ్వు దెబ్బతింట మొహమాటం లేదు. అలాగే భర్తను అన్యాయంగా దూషిస్తే, ఏమంటే అనవసరంగా మిమ్మల్ని ఆవేశంలో ఆ మాట అనేసానండి అని భార్య కూడా ఏం చేయాలా? అడగాల. కానీ ఈరోజు కుటుంబాలు పతనమైపోవడానికి కారణమేంటో తెలుసా? ఈ క్షమాపణ అనే పదం ప్రజలు మర్చిపోయారు. క్షమాపణ అనే పదం యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు పలికిన మాట ఏంటి తెలుసా? ఫస్ట్ మాట అదే కదండి, అదేనా? మనం ప్రతి గుడ్ ఫ్రైడేకి ఈ 7 మాటల్లో ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీని క్షమించు ప్రభువా అని అంటాం. బిడ్డను క్షమించలేం, భర్తను క్షమించలేం, భార్యను క్షమించలేం, క్షమించే మనసు రాదు. కానీ వాడిగా మాత్రం చెప్పండి, నేనేం చెప్తానంటే క్షమాగుణం ఉండాలా, క్షమాపణ అడిగే తగ్గింపు కూడా రెండు ఉండాలి. కానీ కొంతమందికి ఉండదు. ఇప్పుడు ఆవేశంలో ఒక మాట అనేసావు, తప్పని మనకు తెలుస్తుంది కదండి, తెలుస్తుంది తెలీదా? ఖచ్చితంగా ఒక మాట అనేసిన తర్వాత రియలైజ్ అవుతాం. ప్రతి మనిషి రియలైజ్ అవ్వలేదని నువ్వు రాయవని అర్థం. కొంతమంది రియలైజ్ అవ్వరు, ఎంతైనా ఉన్నా అంటే వాళ్ళు దుర్మార్గులని అర్థం. మంచి వాళ్ళకి తప్పు చేసామని అర్థం అవుద్ది, దుర్మార్గులకి ఎప్పటికే అర్థం కాదు. వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటామో అంత క్షమించబడతాం. ఎవరి చేత? అందుకే చాలామంది ఇది పలుకుతారు కదండి, యేసు ప్రభు పరలోక ప్రార్థన చదువుతారు కదా, పరలోక ప్రార్థన. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించుచున్నట్లుగా మమ్మల్ని కూడా మీరు, అంటే అర్థం ఏంటి? మా ఎడల ఎవరైనా అపరాధం చేసి మరలా క్షమాపణ అడిగితే ఖచ్చితంగా మేము ఏం చేయాలా? క్షమిస్తున్నారా? క్షమాపణ అడుగుతున్నారా? కొంతమంది క్షమించే గుణం ఉంటుంది, క్షమాపణ అడిగే గుణం ఉండదు. అడగాల, క్షమించాలా, రెండు ఉండాల. రెండు లేవేదని నువ్వు రాయవని అర్థం. రాళ్ళు కరగరు, కొన్ని రాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు. అవి సముద్రం పక్కన రాళ్ళు అన్నా కరుగుతాయి, కానీ
ఈ రాళ్ళు కరగవు. ఉంటారు కదా కొంతమంది, కరగరు. ఏమండి చేసిన తప్పండి అని భార్య అడిగింది అనుకో, వెంటనే మర్చిపోవాలిగా. మర్చిపోరు. అసలు నన్ను చాలామంది అంటున్నారు, మీరు ఇంత అందంగా ఉండి దీన్ని ఎందుకు చేసుకున్నామని అంటున్నారు, ఎప్పుడు వదిలించుకుందామని చూస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది వెళ్ళిందా అంతకన్నా గయ్యేళ్ళు వద్ది. ఈడు కష్టమని వదిలించుకున్నావా, ఆడికన్నా దరిద్రుడు వస్తాడు, దీంట్లో సందేహం లేదు. చాలామంది జీవితాలు ఇవి అనుభవాలే, అవునా కాదా? అందుకే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంఘటనలో క్షమాగుణం ఉండాలా, క్షమాపణ అడిగే తత్వం కూడా ఉండాలా. ఏముండాలా? ఆకానుకుందా, గెహాజీకుందా? కానీ విచిత్రం తెలుసా, ఆ క్షమాపణ అడగలేని కారణాన్ని బట్టే ఎలీషా బాధపడ్డాడు. ఆ క్షమాపణ అడగలేని కారణాన్ని బట్టి యోషువ బాధపడ్డాడు. అందుకని ఆకోరు లోయ అంటే బాధలోయ. ఆకోరు లోయ దేనికి సాదృశ్యం? బాధకు సాదృశ్యం. నువ్వు ఆ జాబితాలో ఉన్నావు, ఒకవేళ బాధ పెట్టే జాబితాలో, బాధపరిచే జాబితాలో ఉన్నావా? మార్చుకోవాలా. మనం ఎవరినైనా బాధ పెట్టే జాబితాలు ఉంటే మన బ్రతుకుని ఏం చేసుకోవాలండి? మార్చుకోవాలి. అంటే నువ్వు బాధపరచకూడదంటే అర్థం ఏంటి అని అంటే, తప్పు చేసినా బాధపరచకూడదని కాదు నా ఉద్దేశం. ఎదుటి వాళ్ళని అన్యాయంగా బాధపరచకూడదు. ఎలా బాధపరచకూడదు? గట్టిగా చెప్పండి. అంటే ఒక్కొక్కరు అన్యాయంగా బాధించడం, అన్యాయంగా మాటలు, ఒక్కొక్కరు చూడండి అన్యాయంగా సూటిపోటి మాట్లాడి బాధపరుస్తారు కదండి. కొంతమంది ఎత్తి పొడుస్తారు, మన లైఫ్ని పొడుస్తారు కదా. అంటే మనకు తగలాలనే కొన్ని మాటలు మాట్లాడతారు కదా. అంటే మనం ఏం చేయకపోయినా, చేస్తే వేరే విషయం, చేయకపోయినా మాట్లాడతారు కొంతమంది. దాన్ని ఏమంటారంటే అన్యాయంగా బాధించబడ్డం, అన్యాయంగా. అందుకే మనం తప్పు చేయనప్పుడు ఎవరేమనుకున్నా బాధపడకూడదు. తప్పు చేసుంటే మాత్రం క్షమాపణ అడగడానికి వెనకాడకూడదు. అర్థమైందా? అందుకే ఒక కుటుంబమైనా పచ్చగా ఉండాలంటే, ఒక సంఘం పచ్చగా ఉండాలంటే, ఆత్మీయంగా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజులో కరువు అవుతున్నది ఏదైనా ఉందంటే ఇదే. తగ్గకపోవడం వల్లే కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తగ్గకపోవడం వల్లే సంఘాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. అందుకే ఆకోరు లోయలో ఉన్నారు, చాలామంది ఉండిపోయారు. ఎందుకు ఆకోరు లోయ పెట్టారంటే, నువ్వు నన్ను బాధపరిచావయ్యా అని అన్నాడు యెహోషువ. ఎన్నిసార్లు అన్యాయంగా ఎదురులను బాధించి ఉంటాం మనం. కొంతమంది ఉంటారండి, ఎంత వేధిస్తారో తెలియదు, ఎంత బాధపడతారో తెలియదు. ఆలోచించండి, మేకాలు దావీదును బాధించింది. ఎవరిని బాధించింది? దావీదును బాధించింది. అన్యాయంగా మౌనంగా వెళ్ళిపోయాడు కదండి. వెళ్ళిపోయాడు కదా దావీదు. శిక్ష ఎవరికి వచ్చింది? మేకాలకు వచ్చింది. ఎవరు బాధిస్తారో వారు బాధించబడతారు. ఎందుకంటే దావీదు మేకాలను బాధించాడా? బాధించలే. దావీదు ఆత్మీయుడు. ఎందుకు పిచ్చోళ్ళగా డ్యాన్స్ చేస్తున్నా, నువ్వేం ల్యాబ్రోడ్వా అని అంది. ఎవరిని చూసి? దావీదుని చూసి. ఆ ఒక్క మాట అన్నా సరే మౌనంగా వెళ్ళిపోయాడు. ఎవరు? అంటే ఇక్కడ అన్యాయంగా బాధపడింది ఎవరు? పోనీ మేకాలు అప్పుడైనా సరే ఏమండి అనవసరంగా అనేసానండి అంది ఎప్పుడైనా? అనలా. అందుకే తన బాధపరచబడింది, చచ్చే వరకు పిల్లలు లేరు. అందుకే ఆత్మీయులుగా ఎక్కడైనా సరే మనం కరెక్ట్ అయితే మన పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరు యుద్ధం చేస్తారని. అందుకే ఆత్మీయ జీవితాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన వల్ల అకారణంగా, నిష్కారణంగా, అన్యాయంగా మనం ఎప్పుడు ఒకరిని బాధ పెట్టడానికి వీల్లేదండి. చాలామంది తెలియక ఈ రోజున బిడ్డల తల్లిదండ్రులు బాధపడుతున్నారు, భార్యని అలా కుటుంబ సభ్యులను బాధపడుతున్నారు. కొంతమంది విశ్వాసులు సేవకులను బాధపడతారు, కొంతమంది విశ్వాసులు తోటి విశ్వాసులనే బాధపడతారు. సూటిపోటు మాట్లాడతారు. మాట్లాడొచ్చా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పొరపాట్లో ఉంటే మంచి మాట చెప్పి వాళ్ళని సరిచేయండి, తప్పులేదు. కానీ ఏమంటారంటే పొడిచే మాటలు మాత్రం మాట్లాడద్దు. ఎందుకంటే అదే మాట నిన్నంటే నీ హృదయం ఎంత బాధపడద్ది ఆలోచించండి. మాట అనడం ఈజీయే, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. మాట వదిలేయడం ఈజీ, దాన్ని తీసుకోవడం చాలా కష్టం. ఆ మాట నిన్నంటే నీకు అర్థం అవుద్ది. చాలామందికి అది అర్థం కాదండి. అందుకే ఒక వ్యక్తి గురించి ఒక్క మాట మాట్లాడే ముందు ఒక క్షణం ఆగితే మన ఆ మాటను బాధ పెట్టడం ఈజీ, క్షమాపణ అడగడం చాలా కష్టం. అందుకనే ఎప్పుడైనా అన్యాయంగా అనొద్దు, అకారణంగా అనొద్దు, చెయ్యని నేరాన్ని మన మీద వేయొద్దు, ఎవరి మీద వేయొద్దు. వేయడం వల్ల నష్టం నీకే కాదు నీ కుటుంబానికే అది
నష్టమా కాదా? చూడండి, ఎప్పుడైతే దావీదును బాధ పెట్టిందో మేకాలు అన్న మాటలు ఎవరు విన్నారంట? గుర్తుపెట్టుకు, ఆత్మీయ జీవితంలో నిన్ను ఎవరన్నా బాధ పెడితే నీ మీద సూటిపోటి మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరు వింటారు తెలుసా? నా దేవుడు వింటాడు. ఆయన మౌనంగా ఊరుకునే దేవుడు కాదు. అందుకే ఎవరైనా మన సూటిపోటి మాటలతో వేధిస్తాం, మౌనంగా భరించు. మౌనంగా ఉండడానికి ఇష్టపడిన ఎందుకో తెలుసా? యుద్ధము ఎవరిది? యెహోవాదే. మీకు అర్థమవుతుందా? అందుకే తెలిసి ఎవరిని బాధ పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. మన ప్రవర్తన, మన చేష్టలు, మన మాటలు, మనం చేస్తున్న వేషాలు బాధ పెట్టడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? అలనాడు ఆకాను యెహోషువను బాధపరిచాడు. అని బాధపరిచాడు గెహాజీ ఎలీషాను. ఆకాను యెహోషువనే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరినీ బాధపరిచాడండి. వాళ్ళు ఓటమికి అతను. అందుకని మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నీ కుటుంబంలో, నీ అనుదిన జీవితంలో నష్టాలకి, కష్టాలకి కారణం ఏంటంటే నీ పాపాన్ని విడిచిపెట్టకపోవడం, దాయడం, ఒప్పుకోకపోవడం. ఈ కారణాలను బట్టి ఆ బాధ ఇప్పుడు ఎవరికి వచ్చింది? మొత్తం కుటుంబాన్ని కాల్చేశారు, కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. అది ఆకోరు లోయ. అంటే కుటుంబ నాశనానికి కారణం ఆకాను ఒక్కడు చేసిన తప్పు. ఎంతమంది అండి? ఎంతమంది? అందుకు గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పాపం ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. నువ్వు చేసిన పొరపాటు ఎప్పుడైనా నిన్ను పట్టుకుని తెరుతుంది. అది జరక్క ముందే మనం ఏం చేయాలంట? ఏం చేయాలా? యెహోషువ ఏడుస్తున్నాడు, పరుగునే వెళ్ళి ఆకాను ఏం చేసి ఉండాల్సింది? ఏం చేయాల్సింది? నేను క్షమించండి అయ్యా, ఓడిపోవడానికి నేనే. బహుశా నేను అనుకుంటాను, ఆకాను ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఒప్పుకుంటే అందరిలో ఏమైపోతాను? ఆలోచించండి. ఒప్పుకుంటే చులకన అవుతామా, గొప్పలు అవుతామా? ఇప్పుడు చులకన అవుతామని చూశాడు, ప్రాణాలే పోయినాయి. ప్రాణాలే తనే పోయాడా? అందుకే ఆత్మీయ జీవితంలో ఇప్పటి నుంచి మీకు నేను చెప్పే మాట ఒక్కటే, మీరు ఎవరి విషయంలో అయినా పొరపాటు చేసి ఉంటే ఏమీ సందేహం లేకుండా ఎవరైనా బాధపరిచి ఉంటే, ఎందుకంటే ఆకోరు లోయ దేనికి సాదృశ్యం? బాధకు సాదృశ్యం. ఆ లోయలోకి నువ్వు ఎంతమందిని దోసేసావు? కాబట్టి ఆ తోసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం అడగాలి నువ్వు? అడుగుతామా నిజంగా? ఈగో ఒప్పుకోదుగా. ఇప్పుడు ఒకవేళ అలా వెళ్ళామనుకో, ఇప్పుడు దాకా లేదు కానీ ఇప్పుడు వచ్చింది అంటారేమో అన్నా పర్లే. అవునండి, ఇప్పుడు దాకా లేదు నిజమే, కానీ వాక్యం విన్నా మార్చుకున్నా. మీరు ఏమైనా అనుకోండి, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది, నా తప్పును ఒప్పుకుంటున్నా అని అంత స్వచ్ఛందంగా, అంత ఖచ్చితంగా మాట్లాడగలిగే నేర్పు, ఓర్పు, తగ్గింపు ఆ స్వభావం మనకు ఉంటుందా? చెప్పాలా? ఉండదు. వింటాం వాక్యం, ఆచరించనే చెప్పాలా? మన క్రైస్తవులకు బాగా అలవాటు ఇది. వింటారు కానీ ఆచరించరు. మీరు వినే బ్యాచా, ఆచరించే బ్యాచా? మనసులో అనుకోండి, మనసులో నిజం వస్తుంది, పెదాల మీద. ఇప్పుడు మనసులో చెప్పుకుంటే కొంతమంది, ప్రభు నేను అబద్ధికురాలని ప్రభువా, ఒప్పుకుందాం ఉంది కానీ పాస్టర్ గారు అలాగే చెప్తారు కానీ నా ప్రెస్టేజ్ తగ్గిపోద్ది ప్రభువా, కష్టం, ఇది ఒక్క విషయంలో నీకు క్షమించు ప్రభువా. ఎంత కోపం అన్నవాడి దగ్గరికైనా నన్ను క్షమించండి అని అడిగితే కోపం బీపీ మీటర్ హై లెవెల్కి వెళ్ళినోడు కూడా తగ్గిపోతాడు. కానీ మనం బీపీ పెంచుతాం కానీ తగ్గించమే. మనం పెంచడం అలవాటు మనకి. ఎప్పుడైనా పెంచారా, తగ్గించారా? మీకు అర్థమవుతుందా? మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అనబడతాడంట. ఏమనబడతాడండి? అంటే అన్ని వేళలని కాదు, సందర్భాన్ని తీసుకోవాలి. ఘర్షణ జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ఘర్షణ జరిగినప్పుడు చాలా వరకు మీరు ఎలా ఉండాలా? మౌనం పాటించండి. చాలా వరకు మౌనంగా. ఆ మౌనమే కుటుంబ సఖ్యతకు ఏమవుద్ది? కారణమవుద్ది. సో ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఎవరిని మనం హృదయపూర్వకంగా ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఏం చేయకూడదండి? ఒకవేళ బాధ పెట్టుంటే ఈ రోజు నుంచి అయినా ఏం చేయాలా? యెహోషువను బాధపరిచిన ఆకాను ఏమయ్యాడు? ఎలీషాని బాధపరిచిన గెహాజీ ఏమయ్యాడు? దావీదును బాధపరిచిన మేకాలు ఏమైంది? శపించబడింది. అర్థమైందా? కాబట్టి ఆత్మీయ జీవితంలో మనల్ని ఎవరైనా బాధపరిస్తే శిక్ష ఎవరేస్తారు? అంతేనా?
మీరు నోరు పారేసుకోకుండా అప్పుడు కాముగా ఉండండి. నోరు పారేసుకుని మీ ఆయన అనరాని బూతులు మాట్లాడకండి. బూతులు మాట్లాడడం వాక్యానుసారం కాదు. నువ్వు తగ్గండి. నేను ఎప్పుడు చెప్తాను, కుటుంబాల్లో సఖ్యతగా ఉండాలి అని అంటే భర్త కొట్టడానికి మీదకి వచ్చినప్పుడు కొట్టండి. మీరు తప్ప ఎవరు ఉన్నారండి నాకు అంటారా? అలా మాట వస్తుందండి. అలా అంటే ఆడికి కోపం కూడా ఒక్కసారి ఏమైపోద్ది, అలా తగ్గిపోద్దండి. కానీ ప్రాబ్లం ఏంటంటే కొట్టి చూద్దాం అంటావు నువ్వు, మరి ఇంకా లేచి చెయ్యి, ఇంకా ఆడికి ఇంకేమవుద్ది, పవర్ పెరిగిపోద్ది. ఆడికి కొట్టాను ఏం చేస్తావు చూద్దాం అంటాడు వాడు. అర్థమైందా? కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ చిట్కా పాటించోడండి, 100% మీ భర్త చేయి దిగపోతే నన్ను అడగండి, 100% చెప్తాను. కానీ ఆ టైంలో కూడా అది కూడా కోపంతో చెప్పకూడదు, మీరు తక్కువ ఉన్నారండి అలా అనకూడదు. మొహంలో ఏం కనిపించాలా? ఆర్ద్రత, ఆ దయాళుత్వం, ఆ సాత్వికం, ఇవన్నీ ఏ ఫలాలండి ఉన్నాయా? ఏ ఫలాలు ఇవి? అప్పుడు మాట ఎలా రావాలా? కొట్టండి, మీరు తప్ప ఎవరు కొడతారండి, కొట్టండి, కొట్టినా తిట్టినా పెట్టినా మీరే కదా అనేసరికి ఆడు ఒకవేళ నిజంగా ఆవేశంలో దింపుకోలేక ఈగో ప్రాబ్లం వచ్చి దెబ్బ కొట్టినా ఆ పక్కకి వెళ్ళినా ఉంటే ఆడికి ఏడుపు వస్తుంది. ఇంత జాలిగా మాట్లాడిన భార్యను నేను కొట్టింది అనిపించలేదంటే ఆడు పశువు అని అర్థం. అది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అసలు భార్య అంటే మనిషి కాదు, ఆవిడ కోపం రాకూడదు, ఆవిడ అరవకూడదు అంటే అరుస్తుంది. అరిస్తేనే మనిషి అవుద్ది, కోపడితేనే మనిషి అవుద్ది. అంటే నువ్వు ఒక్కడే మనిషివా? ఆవిడ కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఆవిడకి కూడా కోపం వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు కామ్గా ఏం చేయాలా? ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినాలా, అంతే కదా. అంతేగాని నువ్వు విన్నావు అనుకో మీటర్ పైకి వస్తూ ఉంటుంది, అలాగే బీపీ మీటర్. కాబట్టి నువ్వు వినకో. అర్థమైందా? నేను ఎప్పుడు అందుకే ఒక మాట చెప్తాను, ఊరుకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లేదు. ఊరుకోవాలా. ఏం చేయాలా అంటే ఏంటి, కామ్గా ఉందనుకోండి, ఆవిడ అరిచి ఎంత తిట్టినా అవసరం అని చెప్పి కామ్గా నోరు నెప్పట్టి ఏం చేస్తుంది. కానీ ఘర్షణ ఎప్పుడు పెరుగుద్ది అంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఘర్షణ పెరుగుద్ది. అమ్మ వినండి, టీవీ వర్తమానం చూసి వాళ్ళని కూడి వచ్చినాను. కుటుంబాలు సఖ్యతగా ఉండాలి అని అంటే ఒకే ఒకటి, ఇద్దరు ఒకేసారి మాట్లాడకూడదు. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు ఏమవ్వాలా? భర్త కూడా కొన్నిసార్లు తగ్గాలి. తప్పులేదు. భార్య తగ్గాలి కొన్ని సందర్భాల్లో. ఒకవేళ ఈ ఘర్షణ పెరిగిపోతుంది, చిలికి గాని వాళ్ళ మారుతుంది అనుకున్న సందర్భంలో ఎవరు తగ్గినా తప్పులేదు. ఆ ఒక్క గంట ఒక్కరోజు గడిస్తే మళ్ళీ ఇద్దరు హ్యాపీగా ఉంటారుండ్రా. ఎంతమంది రోడ్డు మీద అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయి 2 రోజు బండి మీద సిగ్గు లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి. అది నేను తప్పని అంటలా, నిన్నే కదండి వీళ్ళు ఈడ్చుకుంటే తన్నుకుంటే వెళ్ళాడు, ఈరోజు ఇంత హ్యాపీగా వచ్చేస్తుంది. భార్య భర్తలు అంటే అదే మరి, అలాగే ఉంటాయి. అంతేగాని అందుకే మధ్యలో నువ్వు వేలు కాలు పెట్టకూడదు. అత్త అయినా తల్లి అయినా పొర్రపాటును కూడా 3వ వ్యక్తుల జోక్యం, కుటుంబాలు నాశనం అయిపోవడానికి 3వ వ్యక్తుల జోక్యం కారణం తెలుసా? ఉండొచ్చా? పెద్దలు అసలు రాకూడదు. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే కలుస్తారు, దీంట్లో సందేహం లేదు. ఇంకోళ్ళు వచ్చారా ఏమైద్ది? మీరు ఎప్పుడైనా చూడండి, గొడవ పడేటప్పుడు ఇద్దరు బయట గొడవ పడుతున్నారు అనుకోండి, మీరు వదిలేయండి, గొడవ పడదు. ఇద్దరు పట్టుకుని చూడండి, వదలరా అంటారు. నిజంగా వదిలేయండి, అసలు కొట్టుకురాలి. ఆవేశం ఇంకొకరు ఆగితే అలానే ఉంటుంది. అందుకే 3వ వాళ్ళు రాకూడదు. అందుకే ఈ చిట్కా పాటించండి. ఒప్పుకునే తత్వం ఉంటే ఎదుటి వాళ్ళ బాధను మనం తీసేయగలం. ఏం చేయగలం? ఇప్పుడు ఆకాను పతనం అయిపోవడానికి ఏంటి కారణం? గెహాజీ పతనం అయిపోవడానికి కారణం ఏంటి? ఆ ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళని బాధించింది. ఆ బాధే వీళ్ళ నాశనానికి. సో ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా ఒకటే ఒప్పుకుందాం, దేవా ఇక నుంచి క్షమించే గుణం, తగ్గే గుణం, క్షమాపణ అడిగే గుణం, దాయని గుణం నాకు కూడా ఆకోరు లోయ అక్కడ నేను ఉండడానికి మోకరించిన ప్రార్థన చేద్దాం. దేవా ఈరోజు నా భార్యను బాధ పెట్టానయ్యా, నా భర్తను బాధ పెడుతున్నానయ్యా, నా బిడ్డలు బాధ పెడుతున్నా, నా తల్లిదండ్రులు బాధ పెడుతున్నా, అన్యాయంగా నా బంధుమిత్రులు బాధ పెట్టానయ్యా, అన్యాయంగా నా దైవజనుని ఏడుపుకి నేను కారణమయ్యానయ్యా. ఆకాను ఏడుస్తూ ఉంటే, యెహోషువ ఏడుస్తూ ఉంటే ఆకాను ఒప్పుకోలా, ఎలీషా అడిగితే గెహాజీ ఒప్పుకోలా.
ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను పాపం చేసిన మాట నిజమే, నా వల్ల నా భార్య బాధపడిన మాట నిజమే, నా వల్ల నా తల్లి తండ్రి బాధపడిన మాట నిజమే, నా వల్ల నా భర్త బాధపడిన మాట నిజమే, నా వల్ల నా అన్నదమ్ములు బాధపడిన మాట నిజమే, నా వల్ల నా దైవజనుడు కన్నీళ్ళు విడిచిన మాట నిజమే. దేవా, ఈ వాక్యం విన్నప్పుడైనా ఈరోజు నా సమస్యలకు, నా నష్టానికి, నా కష్టాలకు, నా అప్పులకు, నా పరిస్థితులకు నా తగ్గింపు లేకపోవడమే కారణం, నా పాపమే. అన్యాయంగా ఆశించా, దాచుకున్నా, ఇతరులు బాధ పెట్టాను ప్రభా. నా మాటలు ఇతరులు బాధ పెట్టాయి, నా మాటలు నా కుటుంబ సభ్యులు బాధ పెట్టాయి, నా మాటలు నా తోటి విశ్వాసులు బాధ పెట్టాయి, నా మాటలు నా దైవజనుడు బాధ పెట్టాయి. ఈ వాక్యం వింటున్నప్పుడు నా ఆకాన్లాగా నేను నాశనం అయిపోవడానికి వీల్లేదు దేవా. ఆకాన్ అయితే నాశనం అయిపోయాడు, ఈరోజు నేను నాశనం కాకూడదని ఈ వర్తమానం తెలియజేశావే. ఈ వాక్యం వింటున్నప్పుడు నా బ్రతుకును మార్చుకుంటా దేవా. ఇంకెన్నడో కూడా నేను నా కుటుంబం నాశనం అవడానికి వీల్లేదు. పొరపాట్లు చేసిన మాట నిజమే. ఈరోజు నాకున్న కష్టాలకు, నాకున్న నష్టాలకు, ఈరోజు నేను మంచం మీద పడిపోవడానికి, నా కుటుంబం చిన్న భిన్నమైపోవడానికి, ఆర్థికపరమైన నష్టాలు చూడడానికి కారణం ఇదే నాయన. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకును మార్చుకుని నీ కొరకు నిలబడతా, తగ్గించుకుంటాను ప్రభు. యెహోషువను బాధపరిచిన ఆకాను వలే కాక, ఎలీషాను బాధపరిచిన ప్రభు గెహాజీ వలే కాక, దావీదును బాధపరిచిన మేకాలు వలే కాక, ఆత్మీయుడిగా ఆత్మీయురాలిగా నేను ఉంటాను దేవా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి మరణం వరకు ప్రభు ఆకోరు లోయ జాబితాలో నేను ఉండను ప్రభు. ఆకోరు లోయ అలాంటి బాధ లోయలో నుండి పద్మం వల్ల నేను వికసిస్తాను ప్రభు అనే తీర్మానం ఎవరు చేసుకున్నారో వాళ్ళందరినీ బలపరిచి స్థిరపరచమని, ఆకోరు లోయలో ప్రభు పద్మము వికసించినట్లుగా వికసించి భాగ్యాన్ని తెచ్చిమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తూ మీ చేతులకి బిడ్డలందరిని అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.